ప్రజాభవన్ పరిశీలనకు వెళ్లారు తెలంగాణ మంత్రులు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజాభవన్ ను పరిశీలిస్తున్నారు. ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగబోతుంది. ఇందుకు ప్రజాభవన్ వేదికగా నిలవబోతుంది. దీంతో ప్రజాభవన్ లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ సర్కార్. ఇందులో భాగంగా ఇవాళ తెలంగాణ మంత్రులు ప్రజాభవన్ లో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సెక్యూరిటీ సహా ఇతర అంశాలను సమీక్షిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ప్రజాభవన్ పరిశీలనకు వెళ్లారు తెలంగాణ మంత్రులు, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న చాలా రోజులుగా పరిష్కారం కాని విభజన అంశాలపై రెండు రాష్ట్రాలు దృష్టి పెట్టాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 6వ తేదీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ప్రజాభవన్ వేదికగా వీరి సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజాభవన్ లో ఇందుకు సంబంధించిన అంటే ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు మంత్రులు పర్యవేక్షిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ తో కలిసి ప్రజాభవన్ ను పరిశీలిస్తున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీ ఎక్కడ జరగాల్సి ఉంటుంది, అందుకు కావాల్సిన సెక్యూరిటీ ఏర్పాట్లు, ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు హై సెక్యూరిటీలో ఉంటారు కాబట్టి వారికి కావాల్సిన సెక్యూరిటీ ఏర్పాట్లతో పాటు అందుకు సమావేశానికి కావాల్సిన పూర్తి ఏర్పాట్లు, వాళ్ళు లంచ్ కూడా భోజనం కలిసి చేయబోతున్నారు కాబట్టి అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు ఎటువంటి అంశాలు చర్చించాలి, 10 ఏళ్లుగా విభజన అంశాలు, రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన సమస్యలు ఏమేమి ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలన్న దానికి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దృష్టి సారించి అందుకు సంబంధించిన పూర్తి స్థాయి అంశాలను క్రోడీకరించి 2 ఫైళ్లు కూడా ప్రత్యేకంగా సిద్ధం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి 6వ తారీఖు మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య ప్రజాభవన్ వేదికగా ఈ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతాయన్న దానిపై కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. Sure.